తప్పకుండా అరే ప్లీజ్ దయచేసి తప్పకుండా కొంచెం దారి ఇవ్వండి. ఇక్కడ మరీ చచ్చిపోయినాడు. తప్పకుండా చెప్పేది మీకే. యాక్సిడెంట్ అయింది. అరే మా మాట వినండి. సార్ కాళ్ళు కదులుతున్నాయి. త్వరగా పోనివ్వండి సార్. ఒక త్వరగా తీసుకెళ్ళి. ఏ సార్ ఉన్నాడా పోయాడా? బతికే ఉన్నాడు. హాస్పిటల్ ఇంకో కిలోమీటర్ దూరంలో ఉంది. త్వరగా వెళ్తే బతికేస్తాడు. బతికేస్తాడా? ఫోన్ పెద్దనానికి. హలో చెప్పరా. వాడు ఇంకా చావలేదు పెద్దనాన్న. వాడిని కార్లో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. తొందరగా తీసుకెళ్తే బతికేస్తాడు. కొంచెం లేట్ అయితే చస్తాడు. హలో నేను విశ్వాస్ని. బాయ్. త్వరగా త్వరగా ఇప్పటిదాకా మానవత్వం గురించి చదివాను. ఫస్ట్ టైం చూస్తున్నాను. నేనెవరో కూడా తెలియకపోయినా బతికించడానికి ఇంత ట్రై చేస్తున్నానంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. నేను బతకాలి సార్. గంగని కాపాడుకోవాలి. గంగ ఆ రోజు వద్దని చెప్పింది. నేనే వినలేదు. ఇప్పుడు నా వల్ల గంగ కూడా ప్రాబ్లంలో ఉంది. ఎక్కడో దూరంగా ఒంటరిగా. వాడు హాస్పిటల్ కి ప్రాణాలతో చేరకూడదు. నాకేంటి కూడా చంపేసిరండ్రా అంటే ఫోన్ లేంట్రా. వాడి చావు కోసం ఇక్కడ ఒక ఊరే ఎదురు చూస్తోంది. మళ్ళీ ఫోను వాడి చావు కబురు వినడానికి మాత్రమే మోగాలి. ఎసిరేండ్రా నా కొడుకుని. అది కాదు, ఎంతమంది పోలీసులు ఉన్నారేంటి ఇక్కడ? అదే కమిషనర్ గారికి ఆపరేషన్ జరుగుతుంది. అది హడావడి. అనస్థిషియా ఇచ్చారంటే మధ్యలోకి వెళ్ళిపోతాను. మళ్ళీ కళ్ళు తెరుస్తానో లేదో తెలీదు. గంగని కాపాడుకోవాలి. ఎలా ఎలా? ఎస్, టైగర్. మేము వెళ్ళిపోయి చాలా కాలం అయింది. అప్పటి నుండి వాడిని చూడలేదు. కానీ టైగర్కి నా సిచ్యువేషన్ తెలిస్తే
వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. రే టైగర్, ఎక్కడున్నావురా? చెప్పు. రే, ఈ అమ్మాయికి ఇంకొకటితో పెళ్లి ఫిక్స్ చేశారా? టైగర్ వస్తాడు చూసుకుంటాడు. మా అమ్మా నాన్న మా పెళ్లికి ఒప్పుకోట్లేదండి. టైగర్ వస్తాడు చూసుకుంటాడమ్మా. రే, భయంగా ఉందిరా. టైగర్ వస్తాడు చూసుకుంటాడా? బిల్ సార్. టైగర్ వస్తాడా చూసుకుంటాడా? ఎక్కడున్నాడు రా టైగర్? అడుగు. ప్రేమ ఒక మాయ. ఐ లవ్ యూ. ప్రేమ మాయ కాదు, లోయ. పడితే పోతారు. టైగర్ అదేం బ్రాండ్ నేమ్ కాదు, పేరే. కాకపోతే ఫ్రెండ్షిప్ వీక్నెస్. హలో అండి, ఈ అమ్మాయి నా వీక్నెస్. ఇప్పుడు ఇది మర్చిపో. ఊరికే. ఓకే. మీ నాన్న ఫిక్స్ చేసిన అబ్బాయి ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. టెంపరవరీ జాబా? లేదు, పర్మనెంట్. నెలకి 75K. కే అంటే కిలోలేగా? కాదు, 75,000 జీతం. ఓ, మరి నీకు? అంటే నేను అది యాక్చువల్లీ అదేరా జాబ్ సెర్చింగ్ లో ఉన్నాడా? నువ్వు నిజం చెప్పు. అంటే నాకు ఇంకా ఎవరు జాబ్ ఇవ్వలేదండి. మనీ ఫ్యామిలీ అంటే అది ఈడే గొడవపడి బయటకు వస్తాడు. నువ్వు చెప్పు. అంటే వేస్ట్ ఇంట్లో నుంచి తరివేశారండి. నీ కాళ్ళ మీద నిలబెట్టడానికి బయటకు వచ్చానన్నా. అది కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉంటాను. సరే, మీ నాన్న చూసిన అబ్బాయికి ఫ్యామిలీ ఉందా? చాలా పెద్ద ఫ్యామిలీ. అసలు పెళ్లి ఎలా చేసుకుందాం అనుకుంటున్నారా? అంటే అందరినీ వదిలేసి ఆ తర్వాత సింపుల్ గా టెంపుల్లో ఒకటైపోదామని కష్టపడి పనిచేసి, కష్టపడి కాపురం చేసి, కష్టపడి బతికి, కష్టపడి. చాలు చాలు. చూసావమ్మా, వీడి మాటలోనే ఇన్ని కష్టాలు ఉన్నాయి. వీడితో ఫ్యూచర్ టార్చర్. నాతోనా? పెళ్ళంటే ఫ్యామిలీ పెరగాలి, ఉన్న ఫ్యామిలీ ఊడిపోకూడదు. నేను మాడతాను. చూడు, ప్రేమ గుడ్డిది. గుడ్డిది మాత్రమే కాదు, చేవిటిది, అవిటిది, కుంటిది కూడా. చెబితే వినరు, ఆపితే ఆగరు, ఇలా కాలేదాకా నమ్మరు. అంటే మా అమ్మ నాన్న అది దేవుడు సృష్టిలో, నా దృష్టిలో బెస్ట్ క్యారెక్టర్స్ అమ్మా నాన్న. వాళ్ళు గాడ్ అయితే ఇది గాడిద. విసుక్కున్నా ఆదరిస్తారు, కసురుకున్నా కౌగులిస్తారు, చిరాకు పడ్డా చారదీస్తారు. అస్సలు అమ్మా నాన్నే పర్ఫెక్ట్ చూసుకుంటే చాలు, గుడికి వెళ్ళకల్లా, పూజలు చేయక్కర్లా. వాళ్ళనంతా నీ వీడితో వెళ్ళిపోతావా? ఇప్పుడు నువ్వు డిసైడ్ చేయి, గాడా ఈ గాడిద? టైగర్ వస్తాడు చేస్తాడను. ఎప్పటికైనా అమ్మ నాన్న గ్రేట్ రా. పేదోడికి డబ్బు విలువ, పస్తులనోడికి అన్నం విలువ బాగా తెలుసు. అనాథన్ రా, అమ్మా నాన్నలు సూపర్ తెలుసు. అసలు అమ్మా నాన్నలకి తెలియకుండా చేసుకునే పెళ్లి కరెక్ట్ కాదురా. నువ్వేదో వాళ్ళకి ఫేవర్ చేస్తావు అనుకుంటే గాలి తీసేసావు. ఫోన్లో ఫ్యాన్సీకి ఎన్నో ముద్దలు పెడుతున్నావు? నేను అడిగింది ఒక ముద్దేగా. సిగ్గుపడుతున్నావా? నీ మొబైల్ అనుకున్న ఒక ముద్దిచ్చి. ఏమన్నాను? ఎదవన్నారా? ఒక అమ్మాయిని ఒక ఎదవ పబ్లిక్ లో ఏడిపిస్తుంటే క్రికెట్ వికెట్ అని సొల్లు డిస్కస్ చేస్తున్నారేంట్రా? మీ ఆటను ఎంకరేజ్ చేయడానికి మాత్రం చేయగలిసి కావాలి, కానీ ఒక అమ్మాయి చేరని పబ్లిక్ లో ఒక ఎదవ లాగుతుంటే మీరు రియాక్ట్ అవ్వరు. అన్న ఒక్క నిమిషం అన్న, ఏదో పర్సనల్ విషయాలు మాడుకుంటాం, నీ పన్ను కానీ. ఎదవన్నారు. అబ్బాబాబాబాబా, ఏం పెంచినావన్నా? ట్రై చెప్పాగా, రోజు జిమ్మా? డైలీ ఫైటింగ్ ఫుల్ జిమ్ అన్నా. కట్ పని వేసుకుని బాడీలో కట్స్ చూపించడం కాదు, సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు అప్పుడప్పుడైనా గట్స్ చూపించాలి. ఒక ఎదవ పబ్లిక్ లో అమ్మాయి నడిపిస్తుంటే ఆడిని కొట్టడానికి పనికిరాని బాడీ అవసరమా? అసలు అవసరమా? ఎవర్రా ఇక్కడ అమ్మాయిలు నడిపించేది? తాట తీస్తా. సార్, కమర్లో ఏంటి సార్ సడన్ గా అపరిచితులు లేచొచ్చాడు? అమ్మాయిలు నడిపిస్తుంది కదన్నా. మరి ఇందాక ఏం చేసావరా? హలో పోలీస్ స్టేషన్, ఇక్కడ గొడవ జరుగుతుంది. ఏంట్రా చాలా ఓవర్ చేస్తున్నావు? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నీ క్యారెక్టర్ నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నావు. నువ్వు ఎదవ పనులే చేయాలి. నా ప్రాబ్లం వల్ల వీళ్ళతో వాళ్ళకి వాళ్ళే మంచోళ్ళని చెప్పి తిరిగేస్తున్నారే. మరి మంచోళ్ళు అన్నాక రియాక్ట్ అవ్వాలిగా. వాళ్ళు మంచోళ్ళైతే మరి నువ్వేంట్రా? ఒరే, నేను చాలా మంచోళ్ళు రా, అందుకే ఓవర్ గా రియాక్ట్ అవుతున్నాను. నేను ఎవరో తెలుసా? మా నాన్న ఎవరో తెలుసా? ఒరేయ్, నాకు మా అమ్మ నాన్నే ఎవరని తెలీదు, మీ నాన్న ఎవడైతే నాకెందుకురా?
యారా నీకోసం నీ నాన్న సరి చెప్తాడా? సారీ సిస్టర్. గుడ్ బాయ్. బిల్ కట్టావా? ఈ డ్యామేజ్ కలుపు కట్టి లేదా మీ నాన్న వచ్చి కట్టమను. ఓకేనా? మంచోళ్ళని అరెస్ట్ చేయడంలో మాత్రం మంచి టైమింగ్ మెయింటైన్ చేస్తారు సార్. అయిపోయి నీకు వచ్చేటి అసలు దొరకకూడదు. గురూజీ రా. చచ్చాను రా. ఏంటి గురించి పోలీస్ స్టేషన్ వచ్చారు? ఏమైనా ప్రాబ్లమా? ఉంటే చెప్పండి, కమిషనర్ మనోడే. పోలీస్ స్టేషన్ కా? నేనా? రే చిన్నప్పుడు నా పక్కలో పడుకుని ఉచ్చపోసి నేనే పోసాను ఊరంతా చెప్పినోడివి. నా దగ్గర నీ వేషాలు. ఏదో చిన్నప్పుడు తెలియకుండా పోసాను గురూజీ, అందుకని ఇప్పుడు దాకా చెవులు పట్టి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు పెద్ద మూడు లేదు గురూజీ. నీకు ప్రతిసారి గుర్తు చేయాలరా, ఇవాళ నీ పుట్టినరోజు. నీదే కాదు, మన ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరినీ ఇవాళే పుట్టినరోజు. అయిపోయి నిజంగానే హ్యాపీ బర్త్డే టు మీ. ఎండగా శాతం బయలుదేరుతాం గురూజీ. విష్ణుతో మాట్లాడావా? వెళ్దాం గురూజీ. విష్ణుతో మాట్లాడావా? నాసిపేట మాకండి గురూజీ. పదండి. ఏమైందిరా మీకు? ఏదైనా గొడవ పడ్డారా? మీరు వస్తారని నన్ను నిలమంటారా? మీ ఇద్దరి మధ్య ఏమైనా జరుగుండొచ్చు, కానీ వాడిని బెస్ట్ ఫ్రెండ్ పొంది మాట్లాడు. నేనెందుకు గురూజీ చేయాలి? ఆడు నన్ను వద్దనుకున్నాక నేనెందుకు ఎంటెంట పడాలి? ఎప్పుడైతే ఆడు నేను లేకపోతే సంతోషంగా ఉంటానో అప్పుడే నేను డిసైడ్ అయిపోయా. ఆడు నాకు వద్దు. మీరంటే నాకు చాలా ఇష్టం గురూజీ. ఇంకెప్పుడు అడుగుతున్నా నా దగ్గర తోడు. వీళ్ళకి అర్జెంట్ గా టైగర్ గారి ఫోన్ నంబర్ చెప్పాలి. డాక్టర్, పేషెంట్ ఏదో చెప్తున్నారు. 9 అంటున్నారు డాక్టర్. నో టైం టు వెయిట్. డాక్టర్ వెంటనే ఎనస్థీషియా ఇవ్వండి. ఓకే సార్. 0 అంటున్నారు డాక్టర్. డోంట్ డిలే, స్టార్ట్ ద ప్రొసీజర్ ఇమిడియట్లీ. వెయిట్ అండి, అతను ఎవరో ఇంతవరకు ఎవరికి తెలియదు. ఒకవేళ తనకు తెలిసిన వాళ్ళ నెంబర్ చెప్తున్నాడేమో. సార్ సిస్టాలిక్ బీపీ ఇస్ డ్రాపింగ్. గివ్ మీ ఎ పేపర్ అండ్ పెన్. కమ్ ఆన్. 903 చెప్పండి. 903 నెక్స్ట్. తర్వాత డాక్టర్ ప్లీజ్ అండర్స్టాండ్, ఇతని హార్ట్ రేట్ బాగా డ్రాప్ అవుతోంది. 2 ఓకే. 2 తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ టైం నెక్స్ట్. చెప్పు డాక్టర్. హి ఇస్ గోయింగ్ అన్కాన్షియస్. ట్రై టు అండర్స్టాండ్. కమ్ ఆన్ ట్రై. 9032 యు సెడ్ ఇట్ సార్. ప్లీజ్ 1 minute. 3 come on. డాక్టర్ కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్. వి మే లూజ్ హిమ్. 2 come on. బీపీ ఇస్ ఫాలింగ్ డ్రాస్టికల్లీ. ఇమిడియట్ గా స్టార్ట్ చేయాలి. 4 more numbers. come on try. 3 come on doctor please, we are losing him. Sir, heart rate is below 40 per minute, sir. Come on. 6 next. What next? Try చెప్పు. He is going unconscious. Check the readings. Sir, BP and pulse are falling down, sir. ఇంజెక్షన్ ఇవ్వండి. 8 నెంబర్స్ చెప్పారు సార్. ఇంకొక నెంబర్ చెప్పున్నా సరిపోయింది. 20. ఇక నాకు టెన్షన్ లేదు. వాడు వస్తాడు నా కోసం. నా టైగర్ వస్తాడు నా కోసం. నాకు నువ్వు వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. ఏం మనిషి మీరు? ఇంకోసారి నా లైఫ్ లో ఎంటర్ The person you are dialing seems unavailable to take calls right now. సార్ ఈ నంబర్ ట్రై చేస్తుంటాను. అలాగే నేను వస్తాను. అలాగే మాజీ ఎక్ చాయ్. ఏంటి పొజిషన్? ఆపరేషన్ జరుగుతుంది. బతకడం కష్టమే. బతకాలి. ఆడంతటాడు చచ్చిపోతే మనం గెలిచినట్టు ఎలా అవుతుందిరా? ఆడు బతకాలి, మనమే చంపాలి. కానీ వాడు లోపలికి వెళ్లే ముందర ఫోన్ నంబర్ చెప్పాడంట. ఆ నంబర్ కలవట్లేదనుకో, ఒకవేళ కలిసి వాడు మంచి ఇక్కడికి వస్తే పోతాడు. ధర్మాల ప్రకారం కాశీ అతిపెద్ద శ్మశానం. ఇక్కడికి చచ్చి వచ్చేవాళ్ళుంటారు, వచ్చి చచ్చేవాళ్ళుంటారు. అలా ఎవడొచ్చినా సరే పోతాడు.
ప్లీజ్ సార్ వదిలేండి సార్. మా అమ్మ నన్ను వదిలేండి సార్. దండం పెడతా సార్. అదెక్కడా? తనతో మాట 10 రోజులేండి సార్. నిజంగా అది ఎక్కడుందో నాకు తెలియదు సార్. ఆపని చెప్పండి సార్ ప్లీజ్ సార్. మర్చిపోతాను సార్ ప్లీజ్ సార్. ఆపని చెప్పండి సార్. నీ ప్రాణాలు కాపాడడానికి మీ అమ్మా నాన్నని చంపుకోకు. నాకు నిజంగా ఏం తెలియదు సార్. నేను చెప్పేది నమ్మండి సార్ ప్లీజ్. చెప్పే. తను హైదరాబాద్ లో ఒక అబ్బాయిని ప్రేమించింది సార్. అంతకు మించి నాకు ఏం తెలియదు సార్. ఆపని చెప్పండి సార్. చంపేండ్రా. ప్లీజ్ సార్ కాలు పట్టుకుంటాను సార్. నిజంగా నాకేం తెలియదు సార్. వాళ్ళు వదిలిపోయి చెప్పండి సార్. చెప్పొద్దని చెప్పండి సార్ ప్లీజ్ సార్. మాకు నిజంగా పాపం తెలియదు సార్. చంపొద్దని చెప్పండి సార్. చెప్పండి సార్ ప్లీజ్ సార్. నిజంగా ఏం తెలియదు సార్ ప్లీజ్. దీనికి ఏం తెలీదు. దాని గురించి ఏ చిన్న విషయం తెలిసినా చెప్పు. లేదంటే వీళ్ళు చేస్తారు.